పంచలోహములు కానీ రాతి విగ్రహం కానీ అయితే నిమజ్జనం చేయవలసిన అవసరం లేదు. ఇది పృథ్వీతత్వంగా మృణ్మయంతో చేసినటువంటి యొక్క గణపతి కనుక పంచభూతములలో ఒకటి కనుక మళ్ళీ అది పంచభూతంలోనే లీనమైపోవాలి కనుక ఆ గణపతిని నిమజ్జన చేయడం అనేటువంటిది ఒక ఆచారం. అయితే దీంట్లో ఏకరాత్రము 1 రోజని 3 రోజులని 5 రోజులని 9 రోజులని మన నవరాత్రాలు కానీ ఇట్లా పెట్టుకొని చేయడం అనేది మనకు సాంప్రదాయం. ఫలానా రోజు చేయాలి ఫలానా అని కాదు, మన యొక్క శక్తికి లోబడి మనం 9 రోజులు కానీ లేదు అనంత చతుర్దశి అంటే తిథి ప్రధానమైన నవరాత్రులు అవుతున్నాయి. ఇప్పుడు చవితి పంచమి ఇవైతే 9 రోజులు అవుతాయి. 10వ రాత్రి ఎప్పుడైనా సరే నవరాత్రులు అంటే 9 రాత్రులు. ఈ 9 రాత్రులు 10వ రాత్రి మనం చేసినటువంటి యొక్క కలశం కానివ్వండి విగ్రహం కానివ్వండి మనం నిద్రపోకూడదు కనుక 10వ రాత్రి పూర్తి. తిథి ప్రధానంగా 10 రాత్రులు అవుతాయి కనుక